సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. భలే ఉందమ్మా అసలు చెప్తూ ఉంటేనే. అసలు ఆ క్యారెక్టరు ఆయన సెలెక్ట్ చేయడము, ఈ అమ్మాయే కావాలని, రేపు షూటింగ్ అంటే ఈరోజు ఇమీడియట్గా అలాంటి రోల్స్ ఇందులో తెలుగులో వస్తాయేమని ఎదురు చూస్తున్నాను. చచ్చిపోయే లోపల మంచి క్యారెక్టర్ చేస్తాను. కానీ ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేయాలనే ఆకలి ఉంది చూసారా, తగ్గట్లేదు అసలు. ఇంకా ఉంది, ఆ కసి ఉంది నాలో. అందుకేనేమో ఇంకా అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అవి మన తెలుగోళ్ళకి ఇవ్వరు, తమిళోళ్ళు ఇస్తారు. నేను తమిళ్లో కొన్ని మంచి క్యారెక్టర్లు చేశాను. ఓకే. కానీ మిమ్మల్ని ఒక నటిగా మార్చిందంటే విజయ్ బాపినీడి గారే అని చెప్పారు కదా. మాదల రంగారావు గారు. ఇది ఆ సినిమా ఆ యువతరం కథల నుంచి ఆయన వరుసగా 12 పిక్చర్లు చేశాను. జనం మనం, విప్లవ సింకం, చాలా చేశాను. ఓకే. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గెటప్. కామెడీ చేశాను, గయాలతగా చేశాను, వ్యాంపు బుర్రకథ మొత్తం సెక్సీ, ఆ కళ్ళల్లోనే చూపిస్తుంటుంది, మొత్తం రొమాంటిక్ కసి అంతా. అది చాలా వెరైటీస్. ఆ బోడి బాపనమ్మ, చిన్న వయసులోనే బోడి బాపనమ్మ క్యారెక్టర్. అప్పుడు రైటర్లు కూడా బాగా రాసేవాళ్ళు డైలాగ్స్ అంతా, దానికి ఒక మీనింగ్ ఉండేది. ఒక రైటరు ఒక డైలాగ్ రాశాడంటే దానికి అర్థం ఉండేది. ఇప్పుడు ఏదో రాస్తున్నారు, చేస్తున్నారు. మీరు, సిల్క్ స్మిత గారు అండ్ వీళ్ళందరూ కూడా సో ఒకటేసారి జర్నీ అనేది కూడా మొదలు పెట్టారు. ఆ టైంలో ఉన్న వాళ్ళల్లో మెయిన్గా సిల్క్ స్మిత గారు ఒక హై అనేది కూడా చూశారు. హై ఆవిడేంటంటే ఫస్ట్ వచ్చినప్పుడు లావుగా ఉండేది సిల్క్ స్మిత. ఓకే. నేను సన్నగా ఉండేది. ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసేవాళ్ళు. తర్వాత ఆవిడలో కూడా నాకు ఎట్లా కసిందో ఆ కసి. ఆవిడ కూడా మంచి అమ్మాయి. ఆ కసితో మలయాళం పిక్చర్ వండి చక్రం అని హిట్ అయింది. అప్పుడు ఆ బాడీ ఆ షేపు తీసుకొచ్చింది బాగా. తీసుకొచ్చి చాలా పిక్చర్స్ చేసింది. కానీ ఆ రోజుల్లో వర్కౌట్స్ అంటే ఎట్లా చేసేవాళ్ళు? తగ్గడానికి కానీ ఫుడ్డేనా ఎట్లా? డైట్, ఫుడ్ కంప్లీట్ డైట్. అప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జన్స్, కొవ్వు తీర్చడాలు లేవు కదా. ఎక్సర్సైజెస్, రన్నింగ్స్. ఇప్పుడు నాకు కూడా హార్స్ రైడింగ్ బీచ్లో నేర్పించారు మాధవన్ మాస్టర్ గారు. ఓకే. తెల్లారుజామున 6 గంటలకు తీసుకెళ్ళిపోయాడు గుర్రస్వారికి చేసేవాడు. కానీ ఇంకా షూటింగ్స్ వర్క్ అయితే మాత్రం దాని వర్క్ దానికే ఉంది. సూపర్. ఒకసారి కోవలం బీచ్లో జంప్ చేయాలి నేను నీళ్ళల్లోకి. కింద రెడీగా బోటు పెట్టుకున్నారు. బోటు మీద ఒక బెడ్ వేశారు, ఎందుకంటే పల్టీ కొట్టి రావాలి కిందికి. సో అట్లా ఉంటుంది, కష్టం ఉంటుంది, దానికి డేరు ఉండాలి దేనికైనా. అలాగే మీ సినిమా జర్నీ మొత్తం మీద కేవలము ఇవే కాకుండా ఎత్తే కాకుండా పల్లం అనేది కూడా ఉంది, అంటే డౌన్ అనేది కూడా ఉన్నది. డౌన్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఈ ఫీల్డ్ ఇక్కడికి వచ్చాక నేను అక్కడ ఉండిపోయా. మా ఫాదర్ చనిపోయి మా మదర్ని నేను చూసుకోవాల్సి వచ్చింది. కొన్ని ఉంటాయి ఫ్యామిలీ అన్నాక. కానీ మీ డేర్ అండ్ డాషింగ్ చూస్తూ ఉంటే ఒక కడప ఆడబిడ్డ ఎట్లయితే రాయలసీమ బిడ్డ ఎంత డేర్ అండ్ డాషింగ్ ఎలా అయితే ఉంటారో మిమ్మల్ని చూస్తుంటే అదే పర్ఫెక్ట్ అనిపిస్తుంటుంది. ఎందుకంటే పొద్దుటూరు అంటే ప్రొద్దుటూరులో చాలా మంచి పెద్ద కుటుంబం మీది. సో అయినా కానీ మీరు ఇటు సైడ్ రావడం కానీ, సో మా ఇంట్లో మా ఫ్యామిలీకి ఎవరికి ఇష్టం లేదు. కానీ ఇష్టం లేకపోయినా కానీ మీరు ఎట్లా రావాలని అనుకున్నారు? అంటే ఇదే చెప్పాను కదా, చిన్న వయసులోనే మా మదర్ ఎవడికో ఒకడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం. అది నాకు, నేను బాగా బ్రిలియంట్ స్టూడెంట్ కావటం. మా అమ్మమ్మ నాకు సపోర్ట్ బాగా. ఎవరు అమ్మమ్మ? అమ్మమ్మ. ఇదండి ఇక్కడ ఉంటే మొండ చేసేస్తుంది, నీకు వెళ్ళిపో అని మా అమ్మమ్మే పంపించింది నన్ను. చెన్నైకి వెళ్ళిపో వద్దని. అక్కడ మన ఆఫీస్ ఉంది కదా, వెళ్ళిపో, శాంతకుమారి మన ఊరే కదా అని చెప్పేసి వెళ్ళిపోమని. ఆ కాస్ట్యూమ్ అతను ఉండేవాడు, మా ఊరెతను కాస్ట్యూమ్ అతను, అక్కడ టైలర్, పొద్దుటూరు నుంచి వెళ్ళి టైలరింగ్ ఇది. ఓకే. సో అట్లా బీరకాయ పీసులాగా వెళ్ళిపో అని. అప్పుడు బాగా నగలు అన్నీ వేసుకొని వెళ్ళా. నగలన్నీ అయిపోయాయి, ఎందుకంటే అమ్మడం అంటే మనకు తెలియదు కదా, భాష ఒకటి తమిళ్ రాదు. మామూలుగా అక్కడ వేషాలు ఉంటాయి, ఇక్కడ వేషాలు చేసే వాళ్ళు ఉంటారు కదా.
ఆ టైంలో నన్ను అంటే మా ఇంట్లో వంటకు దానికి చెన్నై అతనే వచ్చేవాడు. మా ఇంట్లో ఫంక్షన్స్కి అన్నిటికీ అప్ప అప్ప అని పిలిచేవాడు. పెద్ద ఆయన బ్రాహ్మణు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా అతనే వచ్చి వంట చేయాలి. సో లారీ ట్రాన్స్పోర్ట్ అక్కడ ఉంది. రోజు 3 లారీలు ప్రొద్దుటూరు టు నెల్లూరు, నెల్లూరు టు చెన్నై, చెన్నై టు అటు నుంచి 3 లారీలు చెన్నై టు నెల్లూరు, నెల్లూరు టు ప్రొద్దుటూరు. సో జర్నీ జరుగుతూనే ఉంటుంది. సో అట్లా పోగొట్టుకున్నాడు అనమాట. అట్లా తర్వాత ఉన్న డబ్బులు అయిపోయినాయి, తెచ్చిన డబ్బులు ఒక్కొక్క నగ అమ్మడము ఇచ్చేయడము. ఇట్లా కాదని చెప్పేసి ముగ్గురు మురుకురాలు సినిమా తీస్తూ ఉన్నాడు మహేష్ గారు అని చెప్పేసి. ఇక్కడ షూటింగ్లో ఏదో గొడవలైనాయి. అంటే జయమాలిని ఎవరు ఈ షూటింగ్ అప్పుడు వల్గర్గా ఇది చేయడం, ఆమె చెయ్యని అనడం, కొంచెం ముగ్గురు మురుకురాల టైంలో. అప్పుడు మాధవన్ మాస్టరు ఆ అమ్మాయి కరెక్ట్గా జయమాలినికి సరిపోతుంది, మీరు నచ్చ చెప్తే చేస్తుంది, కట్టన్ రేట్కి అడిగితే చెయ్యదు అని మాధవన్ మాస్టర్ గారు చెప్తే, మహేష్ గారమ్మ ఏమనుకోవద్దు, జయమాలిని కొంచెం డూప్ వేయి, నెక్స్ట్ పిక్చర్కి నీకు నేను మంచి క్యారెక్టర్ ఇస్తాను అంటే, అప్పుడు ఎవరైనా ప్రొడ్యూసరే కదా పాపం అని. ప్రొడ్యూసర్స్ గురించి బాగా ఆలోచిస్తారు. నాకు ప్రొడ్యూసర్ అన్నా బాగా ఇది. తర్వాత ఈ లైట్ మ్యాన్స్ వాళ్ళు కూడా ఆ కష్టపడి కెమెరాలు తీసుకెళ్ళడము, ఒక సానుభూతి మీన్స్ కష్టజీవులం. ఇప్పుడు మేమైనా కష్టజీవులమే. ఇక్కడ ఒక షాట్ తీస్తారు, అక్కడ ఒక షాట్ తీస్తారు, మళ్ళీ కిందికి రమ్మంటారు, మళ్ళీ పైకి ఇదే తిప్పుతున్నారు సీరియల్స్ వచ్చిన తర్వాత. సినిమాలు ఉన్నప్పుడు అట్లా లేదు మాకు. ఓకే, కానీ ఇంత అద్భుతంగా సాగుతున్న మీ కెరియర్లో ఆ గ్యాప్ రావడానికి గల కారణం ఏంటి? గ్యాప్ అంటే నాకు యాక్సిడెంట్ అయింది ధర్మస్థల దగ్గర. ఇక్కడ కర్ణాటక వెళ్ళినప్పుడు. కర్ణాటక ధర్మస్థల ఎవ్రీ ఫస్ట్ న్యూ ఇయర్కు మేమంతా వెళ్ళేవాళ్ళం, మా ఫ్రెండ్స్ కజిన్స్ వాళ్ళు. మూకాంబిక అన్నీ చూసుకొని వస్తుంటే నేను చెప్తూనే ఉన్నా, వద్దు తెల్లవారిన తర్వాత జర్నీ చేద్దాం, నైట్ వద్దు అని. ఈ లోపల మా కజిన్ లేదు, బావకు పని ఉంది వెళ్ళాలని చెప్పి 12 మంది ఉన్నాము మహేంద్ర వ్యాన్లో. అప్పుడు వచ్చేటప్పుడు నేను అంటానే ఉండే, ఏదో జరుగుతుంది, నాకు ఏదో ఒక సిమ్టమ్ తెలుస్తుంది అని చెప్తుంటే, ఏం లేదు బావకు అర్జెంట్ పని ఉందని మా కజిను, మీ కర్మ అనేసి ఇటు డ్రైవర్ ఇటు ఉంటే నేను ఇటు కూర్చొని ఉండేదాన్ని, ఎందుకో వచ్చి నాకు నిద్ర వస్తుంది, నేను కింద పడుకుంటాను, మీరు కాళ్ళు ఇట్లా అట్లా పెట్టుకోండి అని చెప్పి జస్ట్ కింద కుక్క పిల్లలాగా పడుకొని ఉన్నా. వీళ్ళు ఇదని చెప్పి కొట్టడం లారీ వచ్చి కొట్టడం, ఇలా చూస్తే బడబడ నాకు బ్లడ్ కారుతుంది ఇక్కడ. మా కజిన్కి కాలు బయటకు వచ్చి పాదం ఇలా యాలాడుతుంది. ఇంకొక అమ్మాయికి డిప్పు ఇది హర్రర్ పిక్చర్ అనమాట. ఏ ఇయర్లో అమ్మా ఇది? అది 85 ఆర్ 85 టు ఆ మధ్యనే అయిపోయింది, చాలా కాలం అయింది. సో ఆ టైంలో నాకు డాక్టర్ గారు ఏదైనా బ్లడ్ చూస్తే తడిగుడ్డ ఫస్ట్ చుట్టేయాలా, అప్పుడు బ్లడ్ ఆగుతుందని ఇన్స్ట్రక్షన్స్. అంటే నాకు ఫ్యామిలీ డాక్టర్ సిఎంకే రెడ్డి గారు, ముదుకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ చెన్నై. హీఈస్ ఎ వెరీ నైస్ పర్సన్, చాలా మంచి డాక్టర్, డీన్. సో యాక్చువల్లీ మై నేమ్ ఈస్ పద్మ. సో ఫీల్డ్ వల్ల జయశీల అని మార్చారు. పద్మ ఎక్కడైనా యాక్సిడెంట్ చూస్తే బ్లడ్ వస్తే టక్కున వాటర్ క్లాత్ కట్టేసేసి పిండేసేసి అని చెప్పేవాడు. మామూలుగా సరదాగా మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆమె కాలుకి పెట్టేసి నా ఇది వేసి కట్టేశాను ఆ సిస్టర్ది. తర్వాత నేను చుట్టుకున్నాను. ఇంకా బరిస్ట్ అవడం మొదలుపెట్టింది, ఒక అంటుకుంది బండి. సో ఎన్ని లాంగ్వేజ్లు వస్తాయి, అన్ని లాంగ్వేజ్లో ఆడితే ఎవ్వరు ఆపాల బైపాస్ రోడ్లో. ఆ కొట్టడం ముక్క పడిపోయినాం కదా అంటే, నేను ఇంకా ముళ్ళు అనక చెట్లు అనక జోగాడుతా వెళ్ళి ఆ కుక్కల బండిలో వేస్తారు చూసారా, అట్లా వేసుకొని మైకం అనేది ఇవ్వకుండా కుట్లు వేసేసి, కొంతమందిని బెంగళూరు, కొంతమంది తుమ్కూరు దగ్గర జరుగుతాయి ఎప్పుడు ఈ యాక్సిడెంట్లు. సో ఒక హర్రర్ పిక్చర్ నా కళ్ళ ముందు డ్రైవర్ కాలిపోయాడు. ఆయన భూమికెళ్ళంతా ఒక బ్యాగ్లో వేసి పంపించాము. తర్వాత అది మొత్తం ఘాట్ రోడ్ కైండ్ ఆఫ్ ఘాట్ రోడ్డు
తర్వాత కట్ చేస్తే తుమ్కూరు హాస్పిటల్లో మేడం మీరు అప్పటికి నేను సినిమా ఫీల్డ్లో అప్పటికే చాలా సినిమాలు చాలా చేస్తున్నారు. వచ్చింది. అయ్యో నిమ్దా మా నమ్దా అని నాకు వచ్చిన లాంగ్వేజ్లో అన్నిట్లో అడిచాను. ಸ್ವಲ್ಪ నిత్యంగో అన్ని లాంగ్వేజెస్ మాట్లాడాను. సో ఎన్ని సంవత్సరాల గ్యాప్ అమ్మా అది? అయింటుంది 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు. కాదు కాదు కాదు, ఆ టైంలో మీకు వచ్చిన సినిమా ఫీల్డ్లో గ్యాప్. నేను ఒక 10 ఏళ్ళు గ్యాప్ 10 ఏళ్ళు అంటే L4 బాధించింది, స్పైరల్ కార్డు. ఓకే ఓకే ఓకే. సో కొంచెం నడిస్తే కాలు ఇట్లా పక్కకు పోయేది. అప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పాను కదా, ముద్దుకృష్ణారెడ్డి దగ్గర అప్పుడే కొత్తగా ఆర్థో డాక్టర్ ప్రకాష్ గారు అని చెప్పి వచ్చారు. ఆయన టేకప్ చేశారు నా కేసు. చేసి ఆపరేషన్ చేస్తే ఇట్లా నడవాల్సి వస్తుంది, మరి 1 మంత్ బెడ్లో ఉంటావా అని అడిగారు. ఉంటానన్నాను. సో అప్పుడు ట్రాక్షన్ అంటే మంచము కొంచెం కాళ్ళ దగ్గర పైకెత్తేసి ఆ ట్రాక్షన్ బెల్ట్ వేసేసి ఒక 20 కేజీలు మూట దించేవాళ్ళు, ఇసుక మూట. అది అలా 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 స్పైరల్ ఇదైపోయి ఇదైందనమాట. అప్పుడు అందరికీ హెడ్లైన్స్లో నా పేరే వచ్చింది, జయశిలాకి యాక్సిడెంట్. అప్పుడు చెన్నైలో అందరూ వచ్చి ఉన్నారు, మా ఇంటి చుట్టూ జనాలు. మా మదర్ ఫాదర్ ప్రొద్దుట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు తెలిసి. సో అట్లా తర్వాత మా డాక్టర్ కుట్లు అన్నీ వేశారు కదా, ఇంట్లో వేరేసి తీసుకొని మరి పిలిపిస్తాను, ఇక్కడ జనం అంతా వస్తున్నారని ఇంట్లోనే. అప్పుడు ఈయన డాక్టర్ ప్రకాష్ ఆర్తో ఇచ్చేసి మళ్ళీ తర్వాత ఈ 10 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ అనేటప్పటికీ ఏ సినిమా? మళ్ళీ రీఎంట్రీ అదే ఇంట్లో కూర్చుంటే ఎట్లా అని చెప్పేసి బాగా ఉంటారు కదా, నాకు కొంచెం వర్క్ చేయాలి. నాకు ఫస్ట్ నుంచి వర్క్ అంటే ఇష్టం కదా. అంటే కొన్ని కార్యాల వల్ల కొంచెం ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. మీకు తెలియని ఉంటుంది కదా. సో ఒక గెజెటెడ్ ఆఫీసర్ నన్ను తీసుకున్నారు, దానివల్ల గ్యాపు. ఇంకా పిల్లలు కోసం ట్రై చేశాము, ఇంకా పిల్లలు ఇది లేదు. ఎందుకంటే మన శోభన్ బాబు గారు అల్లుడు చెప్పారు, ఆయన గైనోకాలజిస్ట్, ఈజ్ ఏ వెరీ గుడ్ డాక్టర్ ఆఫ్ ద అపోలో. వద్దు, వై డోంట్ అడాప్ట్ టు చైల్డ్. అంటే ఇది యాక్సిడెంట్ ఇన్సిడెంట్ వల్ల? యాక్సిడెంట్ ఇన్సిడెంట్ కాదు, ఇక్కడ ఇతను షుగర్, హై షుగర్. ఓకే ఓకే. సో బేబీ బై లక్ ఉంటే మంచిగా పుడతారు, హై షుగర్ ఉన్న వాళ్ళకి ఏదో ఒక అవయం ఏదవుతుంది.